ఈ నిరవధిక న్యాయ దీక్షను ప్రజలు కానీ పాలకులు కానీ ప్రభుత్వం కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా. ఈరోజు న్యాయవాదులు చేస్తున్న ఈ దీక్ష న్యాయవాదుల కోసం కాదది. ఈ రోజు చేస్తున్న ఈ దీక్ష ప్రజల కోసం. ఎందుకంటే ఈరోజు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 512 కానీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కానీ దీని చాలా లోపభూయిష్టంగా ఉంది. ఈ చట్టం వల్ల ప్రజలకు అనేక రకాల నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది వరకు ఒక భూమి యజమాని హక్కు నిర్ధారించాలంటే జిల్లా స్థాయిలో మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టు, జిల్లా కోర్టు ఇలా 3 కోర్టులు ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఈ 3 జిల్లా స్థాయిలో ఉన్న ఏ కోర్టుకు కూడా భూమి యాజమాన్యపు హక్కును డిసైడ్ చేయడానికి అధికారం లేకుండా పోయింది. ఇక్కడ లా పట్టభద్రులు లాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు జడ్జెస్ అవుతారు జనరల్ గా. ఇప్పుడు ఈ రోజు ఈ కొత్త చట్టం ప్రకారం ఈ భూమి యాజమాన్యపు హక్కును కట్టబెట్టడానికి ఒక రెవెన్యూ ఆఫీసర్లను అపాయింట్ చేస్తున్నారు. అది కూడా మండలానికి ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అంట. ఆంధ్రప్రదేశ్ లో 627 మండలాలు ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ స్థాయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అంటే 627 మంది జాయింట్ కలెక్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అపాయింట్ చేయాలా? కానీ ఈ చట్టం ఆల్రెడీ ఫోర్స్ లోకి వచ్చింది ఈ రోజు రాష్ట్రంలో. మరి ఎంతమంది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లను ఈ రోజు వరకు అపాయింట్ చేసింది ప్రభుత్వం? మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఒక లా పట్టభద్రుడు న్యాయ కోరికలు చేయాల్సిన పని ఒక రెవెన్యూ ఎంప్లాయీ అధికారి చేస్తే వాటిలో ఎంత మాత్రం న్యాయం ఉంటుంది? ఇప్పుడు మేము చెప్పదలుచుకునే ఒకటి, రెవెన్యూ శాఖ అన్నది అవినీతిలో రాష్ట్రంలో నంబర్ 1 స్థాయిలో ఉంది. దీనివల్ల ఈ చట్టంలో రెవెన్యూ అధికారులకు ఈ చట్టాన్ని చేతిలో పెట్టేస్తే అవినీతి తెచ్చివేయడమే కాకుండా ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ చేతిలో తొత్తులుగా మారి అసలు యజమానులకు ఖచ్చితంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలా, ఇంతకుముందు ఉన్న యథాస్థితిని అలాగే పెట్టాలా. అవసరమైతే ఇంకొన్ని కోర్టులు, సివిల్ కోర్టులను పెంచండి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అన్ని కోర్టులు కలిపితే మున్సిపల్ కోర్టులు కానీ, సబ్ కోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ అన్ని కలిపితే దాదాపు 300 కోట్లు ఉన్నాయి. 300 కోట్ల రోజు పెట్టి 527 మంది 627 మంది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వం ఎప్పుడు అపాయింట్ చేయలేదు? ఒక 100 మంది జడ్జిలు కొత్త జడ్జిలు అపాయింట్ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఈ రోజు ఇప్పుడు ఈ న్యాయవాదుల దీక్ష కానీ ఈ భూమి యాజమాన్య హక్కు చట్టానికి తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ భూమి యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని ఆల్రెడీ మా పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తెలివి తెచ్చుకొని ఇప్పటికైనా ఈ తెలివి తక్కువ పనిని మానుకొని వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.